నీ దాసుడు ఇప్పుడే ప్రార్థించారు. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ప్రభా మా ప్రార్థన ఆలకించే దేవుడు కనుక నీ సహాయం కోసం కనిపెడుతూ మా ప్రాణాత్మ శరీరాలు ప్రభా నీ యొక్క ఆధీనంలో ఉంచుకొని మీరు మాకు నేర్పించబోయేటువంటి విషయాల్ని ప్రభా ఆత్మతోనూ సత్యంతోనూ విని ఆ జీవితాలకు అన్వయించుకోవడానికి సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామ పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామ స్తోత్రాలు. అందరికీ కూడా వందనాలు, శుభాలు, ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. అందరం కలిసి ఒక 2 వచనాలు చదువుకుందాం. తర్వాత ఆయన నేర్పించే మాటలకి ఎదురు చూసి ఆ రీతిగా నేర్చుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి 2 వచనాలు కలిసి చదువుకుందాం. మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు. మన రక్షకుడైన దేవుని యొక్కయో చదువుకుందాం. మన రక్షకుడైన దేవుని యొక్కయో మన నిరీక్షణకర్త అయిన క్రీస్తు యేసు యొక్కయో ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తులైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజ కుమార్ తిమోతికి శుభం చెప్పి రాయినది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును మీకు మనకు కలుగునుగాక. అలాగే 4వ అధ్యాయం 16వ వచనం కూడా చదువుకుందాం. స్టార్ట్. నిన్ను గూర్చియో నీ బోధన గూర్చియో జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము. నీవెలాగ చేసి నిన్నును నీ బోధన వినిన వారిని రక్షించుకొందువు. దేవునికి మహిమ కలుగునుగాక. యెషయా మాస్టర్ ప్రార్థన చేస్తూ ఆయన మన విశ్వాసానికి కర్త, నిరీక్షణకర్త, అదే రీతిగా మరి మనకు రక్షణకర్త అనేటువంటి మాటలు ఆయన ప్రార్థన చేస్తూ ఇక ప్రార్థనలో ఆ మాటల్ని ఆ రీతిగా చేశాడు. కాబట్టి అలాగే నేను కూడా ఈ యొక్క మాటల్ని ఎందుకు జ్ఞాపకం చేశానంటే ఆయన మనకు రక్షణకర్త, రక్షణ లేని వారికి రక్షణకర్త, రక్షణ ఉన్నవారికి కూడా ఆయనే రక్షణకర్త. రక్షించేవాడు ఆయనే, రక్షణలో కొనసాగించేవాడు ఆయనే. కనుక మన రక్షణకర్త అయిన దేవుడు నిత్యం కూడా మనతో ఉండి నడిపిస్తూ ఉన్నాడు అని. అలాగే నిరీక్షణకర్త, కాబట్టి మనందరికీ కూడా నిరీక్షణ ఇచ్చిన వాడు కూడా ఆయనే, నిరీక్షణకు ఆధారుడు ఆయనే. కాబట్టి ఈ రీతిగా నిరీక్షణని తిరిగి మనకి సజీవమైన నిరీక్షణ మన కనులతో చూపించి ఆ రీతిగా తిరిగి మనకి నిరీక్షణకి ఆధారుడయ్యాడు. కాబట్టి ఆ నిరీక్షణకర్త యొక్క దీవెన ఆశీర్వాదాలు. అలాగే తిరిగి విశ్వాసానికి కర్త, కాబట్టి మనకి విశ్వాసాన్ని ఇచ్చిన వాడు కూడా ఆయనే. విశ్వాసం లేకుండా మనం ఏమీ చేయలేం, విశ్వాసం లేకుండా ఏమీ వినలేం, విశ్వాసం లేకుండా దేనిని కూడా అంగీకరించలేం. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ప్రాథమికమైన మాటలుగా పౌలు గారు ఇక్కడ భావించి తిమోతికి రాస్తున్నాడు. ఆయన యొక్క రక్షణ, ఆయన యొక్క నిరీక్షణ, ఆయన యొక్క విశ్వాసం, అలాగే తిరిగి ఆయన శుభాలు, ఆయన ఆశీర్వాదాలు, ఆయన కృప, కనికరము, సమాధానము మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించునుగాక అని నేను కూడా ఆకాంక్షిస్తూ మరి దేవుడు నాకు అనుగ్రహించిన కొన్ని మాటల్ని మరి మనం కూడా కలిసి నేర్చుకుందాం అనేటువంటి ఆలోచనతో ఈ మాట. అలాగే మనకున్నటువంటి థీమ్ వెర్స్ను కూడా చదువుకున్నాం. కాబట్టి నిన్ను గుర్చి నీ బోధన గుర్చి జాగ్రత్తగా ఉండము, నీవు ఎలాగ చేసిన ఎళ్ళ నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకొందువు. కాబట్టి బోధ వినేటువంటి వారు రక్షించబడటం మామూలే, కానీ నిన్నును అంటాడు అక్కడ మళ్ళా. కాబట్టి తిమోతిని నా ప్రియకుమారుడు అంటాడు, ఆ రీతిగా తిరిగి నేను కన్నాను అంటాడు, ఆ రీతిగా తిరిగి ఎంతగానో తిరిగి ఆయన వాడుకుంటూ ఉంటాడు. నీ బోధ వినవారిని కూర్చి నిన్నును కూర్చి అంటాడు మళ్ళీ అక్కడ. కాబట్టి నీకు రక్షణ, విన్నవారికి రక్షణ, నీకు మేలు, విన్నవారికి మేలు. అందుకనే తిరిగి మొట్టమొదటిగా నేను చెప్పినటువంటి మాటలు, ఆయన తిరిగి రక్షణ లేనటువంటి వాడికి ఆయన రక్షణకర్త, రక్షించబడిన మనకి కూడా ఆయన రక్షణ కొనసాగించేవాడు, విశ్వాసాన్ని కొనసాగించేవాడు, నిరీక్షణని కొనసాగించేవాడు.
కాబట్టి మనం ఒకసారి రక్షణ పొందిన తర్వాత, సేవకులమైన తర్వాత వాక్యాన్ని రీతిగా తిరిగి నేర్చుకుంటున్నట్టు మనకి అక్కడితోనే సరిపోదు. మన యొక్క రక్షణ, మన రక్షణ చివరి వరకు కూడా కొనసాగించుకుంటూ ఉండాలి. మన రక్షణ అంతవరకు కూడా కొనసాగాలి. అప్పుడే వాడు రక్షించబడదుడు అనేటువంటి మాటలు కూడా చూస్తున్నాం. కాబట్టి ఈ రీతిగా మరి మనము జాగ్రత్తగా ఉండాలి. మనం బోధించేటువంటి వారం కాబట్టి మనం కూడా జాగ్రత్తగా బోధించాలనేటువంటి విషయాన్ని ఆయన మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే ఇంకా అనేకమైన విషయాల్లోకి మనం వెళ్ళి నేర్చుకునే కన్నా ఇక్కడే చాలా సహజమైనటువంటి మాటలు తిమోతికి రాస్తూ ఆయన మనకి జ్ఞాపకం చేశాడు. నేను మాసిదోనియాకు వెళుచుండగా 1వ అధ్యాయం 3-4 వచనాల్లో సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధం కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. కాబట్టి ఇట్ ఈజ్ అన్ ఆల్ టైమ్ వార్నింగ్. కాబట్టి ఇది అప్పుడు హెచ్చరించాను, ఇప్పుడే హెచ్చరిస్తున్నాను. నీకు ముందు నా దగ్గర ఉన్నప్పుడు చెప్పాను, ఇప్పుడు ఉత్తరాలు రాస్తూ కూడా నీకు అదే చెప్తున్నాను. కాబట్టి మనకి ఈ యొక్క బోధన గురించి, మన ప్రవర్తన గురించి, మనం చేసేటువంటి మాటల గురించి ఇట్ ఈజ్ అన్ ఆల్ టైమ్ వార్నింగ్. నిత్యము కూడా ఇట్ ఈజ్ ఎ వార్ ఫుటింగ్ బేసిస్. కాబట్టి ఈ రీతిగా తిరిగి మనం కూడా ఈ సమయంలో చూస్తూ ఉంటే ఇట్ ఈజ్ ఎ హవర్ ఆఫ్ ది నీడ్. కాబట్టి మనకి తప్పనిసరిగా కావాలి. అందుకనే వాటి గురించి ఇక్కడ మొదలు పెడుతూ మొట్టమొదటి నుంచి కూడా అలాగే చెప్తున్నాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా చదువుకుంటే మనకు సరిపోతుంది ప్రసంగానికి. కాబట్టి ఈ రీతిగా నువ్వు వాటితోటి కాలక్షేపం చేయకోకుండా, నీవు ఇవన్నీ కూడా లక్ష్య పెట్టుకోకుండా మరి తిరిగి జాగ్రత్తగా విశ్వాస సంబంధమైనటువంటి దేవుని మాటలు ఆ రీతిగా తిరిగి కాక మిగతా వాటితోటి నువ్వు ఆ రీతిగా దేవుని యొక్క ఏర్పాటుతో అని అంటూ ఆ రీతిగా తిరిగి ఇక్కడ ఒకటేనే ఎంకేసి ఇక్కడ చెప్తున్నాడు కదా, గృహ నిర్వాహకత్వములో అంటాడు. గృహ నిర్వాహకత్వములో అంటే నీకు అప్పగించేటువంటి పనిలో. కాబట్టి నీకు అప్పగించేటువంటి పనిలో మోషే ఎలాగైతే నమ్మకంగా ఉన్నాడో అలాగే నీకు కూడా అప్పగించిన పనిలో నువ్వు కూడా ఇప్పుడు కూడా నమ్మకంగా ఉండాలి. నీకు నేను ఏమైతే బోధించానో, ఏమైతే నేర్పించానో వీటన్నిటిలో కూడా తిరిగి అప్పుడు చెప్తున్నాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. కాబట్టి వీటన్నిటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండవని తిమోతిని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనకు కూడా ఆ హెచ్చరిక వర్తిస్తూ ఉంటుంది. తర్వాత 5వ వచనం నుంచి చదువుకుంటే ఏమంటాడంటే ఉపదేశానుసార వేదనగా అంటాడు. కాబట్టి మనం శ్రేష్టమైనటువంటి ఒక ఉపదేశాన్ని ఆ విధానం ఏమిటి అని అంటే కొరింథీయుల పత్రికలో సువార్త గురించిన విధానం చెప్తూ ఉంటాడు. ఇక్కడే ఉన్నాడంటే ఉపదేశాన్ని గురించిన విధానం చెప్తున్నాడు. కాబట్టి ఉపదేశానుసారం ఏదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. కొందరిని వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పిన వాటిని నేను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటి నేను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముసలమ్మ ముచ్చట్లకి ఎదిగిరి అని. అంటే రాను రాను ఏమైపోతుంది అంటే ఉన్నటువంటి దాని మీద బేసిక్ ప్రిన్సిపల్ మీద ఆ బేసిక్ విధానం మీద మనకేమాత్రం కూడా తిరిగి కొంచెం నేర్చుకున్న తర్వాత ఈ మామూలే కదా అని. కాబట్టి ఈ మామూలే కదా అని చెప్పి ఆ రీతిగా తిరిగి మరి కొంతమంది, నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను మన సంఘంలో కూడా, మనకి అక్షరాలు ఒత్తులో వచ్చిన తర్వాత ఒత్తులు వచ్చు, అక్షరాలు వచ్చు, మనకు కావాల్సిన ఒత్తు ఆ అక్షరానికి పెట్టేసుకుంటూ ఉంటాం, ఆ అక్షరానికి మనం పెట్టేసుకుంటూ ఉంటాం. అందుకని అప్పుడప్పుడు అంటున్నాం కాకరకాయ అనేటువంటి మాటకి కీ కూడా పెట్టుకుందాం, ఆకారం కాకుండా ఈ కారం కూడా పెట్టుకుందాం అనేటువంటి వికారాన్ని కలిగి ఉన్నటువంటి బోధకులు. కాబట్టి కొంతకాలం అయిన తర్వాత ఇటువంటి వికారం వస్తుంది. కాబట్టి హితబోధ నుంచి తప్పిపోయేటువంటి పరిస్థితులు వస్తుంది. కానీ బేసికల్గా మొట్టమొదటి నీకు పునాది గట్టిగా ఉంటే ఇక నువ్వు అక్కడి నుంచి ఏమీ తప్పించుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ రీతిగా తిరిగి మనల్ని కూడా మరి ఒకసారి ఆ రీతి హెచ్చరిస్తూ ఉపదేశానుసారం ఇలా ఉండాలి, పవిత్ర హృదయం ఏంటి, మంచి మనస్సాక్షి ఉండండి,
నిష్కపటమైన విశ్వాసం నుండి కలిగిన ప్రేమయే. కాబట్టి మరి మనం ఎవరికైనా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మనం ఏం చెప్తున్నామో అని కాక వాడికి ఏం కావాలో అని వాడిని ప్రేమించి సంఘానికి కావాల్సినటువంటి యొక్క విషయాలు మనం బోధిస్తూ ఉంటే అది దేవునికరంగా ఉండదు. కాబట్టి మనం బోధించినప్పుడు సంఘం మనకి కళ్ళెదురుగుండా కనపడాలి. మనం బోధించినప్పుడు తిరిగి మనం ఎవరికి బోధిస్తున్నామో వాడికి ఏదో కొద్ది గొప్ప మార్పు కలిగి, ఆడు కొత్తోడైనా పాతోడైనా ఎవడైనా కానీ. కాబట్టి ఈ రీతిగా మరి మనకు ఆలోచన విధానం ఉంటే మంచిది. కాబట్టి ఈ రీతిగా అలా కాకుండా కాకమ్మ కథలు, ముసలమ్మ ముచ్చట్లు ఆ రీతిగా తిరిగి మరి మనకి ఈ యొక్క ప్రాస్పరిటీ గాస్పుల్ ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఈయన కూడా సాగిపోతాం. నిన్న ఇమ్మానుయేల్ గారు చెప్తూ ఇలాంటి బోధ చేసేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. ఎలాగంటే ఆ బల్ల చూడు, అది ఎలీషా యొక్క బల్ల, ఇది దేవుని యొక్క ప్రభురాత్రి భోజన సంస్కారానికి ఇది మాదిరిగా కనపడుతుంది అని అనగానే అందరూ కూడా మా పాస్టర్ గారు ఎప్పుడు చెప్పలేదు, ఆయనకేం తెలియదు. కాళ్ళు తూర్పు పడమర ఉత్తర దక్షిణం. మొన్నగా ఆయన వాక్యం చెప్తూ అంటూ ఉంటాడు కదా, ఈ యొక్క కానా వ్యవహారం గురించి చెప్తూ అక్కడ ఆయన చేసినటువంటి కార్యాలు, దాని మీద విశ్వాసం ఉంచడం అనేటువంటి యొక్క ప్రాథమికమైనటువంటి అంశాన్ని మరిచి అక్కడ తిరిగి ఆ యొక్క ద్రాక్షరసం యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉంది అని. కాబట్టి ఒక సందర్భంలో ఎప్పుడైనా దాన్ని మెన్షన్ చేయొచ్చేమో అనేటువంటి ఆలోచన తర్వాత నాకు కలిగింది. కానీ ఇక్కడ సూటిగా నువ్వు అదే అధ్యాయంలో కానా వ్యవహారం గురించి చెప్తున్న పరిస్థితిలో అక్కడ నువ్వు చెప్పేటువంటి ఒక తిరిగి సందర్భం లేనే లేదు అక్కడ. కాబట్టి ఇలాగ కొత్త బోధ, ముసలమ్మ ముచ్చట్లు మనకనే మనం నేర్చుకుంటుంటే మాటలు. కాబట్టి మనం ఏదో కొత్తగా చెప్తున్నాం అనేటి, కొత్తగా చెప్పవలసిన లేదు, దీంట్లో ఉన్న మాటలు చెప్తే చాలు మనకి. అందుకనే పౌలు గారు కూడా చెప్తుంటాను, నాకు ఎవడో ఏమి నేర్పించలేదు, నేను ఎవడ మాటను కూడా లక్ష్య పెట్టలేదు, దేవుడి దగ్గరే నేర్చుకున్నాను నేను, ఆయనే నాకు నేర్పించాడు, ఆ పరలోక బోధకుడు అంటూ ఉంటాడు. కాబట్టి ఈ రీతిగా కనబడుతున్నాయి. 8-11 వచనాల్లో అయినను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల సువార్త ప్రకారము ఆ రీతిగా తిరిగి ధర్మశాస్త్రము ధర్మ విరోధులకి ఇవ్వబడి ఉంది అంటాడు. ఇవన్నీ చదువుతూ ఉంటే నాకు ముందే రాము గారు ఫోన్ చేసి అన్న 10 గంటలకు ఫోన్ ముగించాలి అన్నాడు. సరే కాబట్టి ఇవి చదువుకోండి, ఎందుకంటే మనందరూ కూడా సేవకులం, వాక్యంతో సంబంధ పరిచయాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ శ్రీమంతుడకు దేవుడు, ఆయన తిరిగి శ్రీమంతుడకు దేవుడు మనకి ఆ యొక్క తిరిగి రిచెస్ని లేకుంటే తిరిగి ఆ యొక్క వాక్యధనాన్ని, ఆ సువార్త ధనాన్ని మనకు కూడా అనుగ్రహించి ఆ శ్రీమంతుడకు దేవుడు మనకు అప్పగించిన మహిమగల సువార్త. కాబట్టి రక్షణ సువార్త అంటూ ఉంటాం కొన్నిసార్లు, అలాగే ఇక్కడ మహిమగల సువార్త అంటాడు. అక్కడ సువార్తని ఎంతగా ఎగ్జాల్ట్ చేశాడో మనం గమనించాలి ఇక్కడ. కాబట్టి ఆ సువార్త మహిమగల సువార్త. ఆ శ్రీమంతుడకు దేవుడు తన మహిమను ఈ యొక్క మట్టి ఘటాల్లో ఉంటుండే మనకి మన యొక్క తిరిగి యొక్క మట్టి ఘటంలో పెట్టి ఆ మహిమను ఆయన మనకిచ్చి దాని ద్వారా తిరిగి మరి మనం ఆ సువార్తను ప్రకటించడానికి ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి అందుకని ఇక్కడ అంటూ ఉంటాడు, ఆ శ్రీమంతుడకు దేవుడు ఆ సువార్తల గురించి చెప్పినటువంటి వాడు, ఆ పరలోక బోధకుడు లోకానికి వచ్చి ఏ రీతిగా బోధించాడో ఆయన. ఇక్కడ నాకు ఇదొక మాట గుర్తొస్తుంది, పరలోక బోధకుడు అనగానే ఇక్కడ మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో చెప్తూ ఉంటాడు. కాబట్టి మీరు గైకొని బోధించిన ఎడలా పరలోకంలో ఉన్న వారికన్నా గొప్పవాడు అని. గైకొని బోధించాలి. కాబట్టి మన బోధ ఎలాగ ఉండాలంటే గైకొని బోధించాలి అని. మనం చెప్పేది అయింది మనం స్టాండ్ అవ్వాలి. మనం ఏది చెప్తున్నామో దాని మీద నిలకడగా ఉండాలి. మనం ఏది చెప్తున్నామో అది మన జీవితాల్లో కనిపిస్తూ ఉండాలి. ఆ రీతిగా కనిపించకపోతే ఇవన్నీ కూడా తిరిగి మనకి వేషధారణగానే ఉంటూ ఉంటాయి. అందుకని తిరిగి బహుశా ఈరోజు అనుకుంటా నేను మత్తయి సువార్త చదువుతున్నాను. ఆ మత్తయి సువార్తలో తిరిగి శాస్త్రుల గురించి పరిచయాల గురించి కూడా ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ తిరిగి బహుశా 17వ అధ్యాయంలో అనుకుంటా 15-16 చదువుకున్నాను నేను, అది 17. ఇక్కడ ఈ యొక్క శాస్త్రుల యొక్క పరిచయ యొక్క పురిపిండిని గురించి 15వ అధ్యాయంలో
నేను మీతో చెప్పలేదు, నేను రొట్టెల గురించి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అని వారి పులుసుని పిండిని గురించి జాగ్రత్త పడని చెప్పాను. అప్పుడు రొట్టెలు పులుసున పిండిని గురించి కాదు, కానీ పరిసయ్యులు సద్దూకయ్యులను వారి బోధన గురించియే జాగ్రత్త పడవలని ఆయన తమతో చెప్పానని గ్రహించారు. ఇది నాకు ఈరోజు పాఠం. ఈ వాక్యాన్ని నేను ఎక్కడా రాసుకోలేదు, ఇక్కడెక్కడ ఈ వాక్యాన్ని నేను ఎక్కడా తిరిగి నేను వాక్యం కోసం సిద్ధపడినప్పుడు ఇక్కడ మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఈ మాట ఉంది అని తిరిగి నేను రాసుకోలే. కానీ ఎప్పుడు ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటే నాకు ఇదొక అలవాటు, ఈరోజు వాక్య ద్వారా నాతో మాట్లాడని. అంటే దాన్ని బట్టి ఏంటంటే దేవుడు నాకు ఏదైతే నేర్పిస్తున్నాడో అది కన్ఫర్మ్డ్గా తిరిగి నేను చెప్పాలి. ఆయన నాకు బోధించినవి, జ్ఞాపకం చేసినవి పరిశుద్ధాత్ముడు ఆ రీతిగా కాంటెక్చువల్గా అంటే సందర్భానుసారంగా అవి మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కాబట్టి అది నాకు చెప్పడానికి సంతోషం, బలం. అలాగే తిరిగి మరి మన యొక్క వాక్యంలో ఉన్నటువంటి విషయాలు ఎక్కడెక్కడ ఏమున్నాయో అవన్నీ కూడా చెప్పడానికి కూడా తిరిగి ఎంతో సంతోషంగా ఉంటాయి. అలాగూ మత్తయి సువార్తలో ఉన్నటువంటి యొక్క మనసు మాటలు నన్ను ఉత్తేజపరుస్తూ ఉంటాయి. ఇక్కడ వాళ్ళ యొక్క బోధ గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. ముచ్చట్లు కాకుండా మామూలు యొక్క మాటలతోటి ఆ రీతిగా తిరిగి ముచ్చట్లు చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా ఉండు అంటాడు. కాబట్టి ఈ రీతిగా అక్కడ తర్వాత నేను సామెతల గ్రంథం చదువుతూ ఉంటాను అని చెప్పాను. మరి ఎంతమంది దీన్ని పాటిస్తున్నారో తెలియదు, కానీ అందరినీ పాటించమని నేను చెప్పట్లేదు. ఒక మంచి ఆలోచన అయితే నేను ఎవరు చెప్పినా కానీ పాటిస్తూనే ఉంటాను. ఈరోజు 25వ అధ్యాయం. 25వ అధ్యాయంలో నాకు 2 మాటలు కనపడుతున్నాయి. ఒకటి మనసు గురించి, రెండవది మాట గురించి. 11వ అధ్యాయంలో ఏమంటూ ఉంటాడంటే 11వ వచనంలో 25:16లో సంయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెంలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. అది ఈరోజు సామెతల గ్రంథంలో ఉన్నటువంటి మాట. కాబట్టి మన మాట ఆ రీతిగా వెండి పళ్ళెంలో పెట్టినటువంటి పళ్ళు ఎంతగా తిరిగి మనం తినటానికి అంటే కనపడటానికి గౌరవానికి సూచనగా అవన్నీ కూడా ఎలాగైతే కనపడుతుంటాయో అలాగే తిరిగి మన యొక్క మాట కూడా అలాగనే ఉండాలి అని. అందుకు నేను మొట్టమొదటిగా కూడా జ్ఞాపకం చేశాను ఆ యొక్క దేవుని వచనాలని. రక్షకుడైన యేసు, నిరీక్షణకర్త అయిన యేసు, విశ్వాసానికర్త అయిన యేసు, ఆయన నుండి కృప సమాధానం అన్నీ కూడా మనకు కలగాలి అని. కాబట్టి మన మాట దేవుని వచనాన్ని పలకాలి. అందుకని యాజకులకు కూడా తిరిగి ఇక సంఖ్యాకాండంలో బోధిస్తూ ఉండి అక్కడ తిరిగి మోషే యాజకులతో చెప్తూ ఉంటాడు, నీవు ఇశ్రాయేలుని ఈ రీతిగా దీవించాలి. యెహోవా సన్నిధి కాంతి నీ మీద ప్రకాశింపజేయనుగాక, ఆయన మౌఖ కాంతి నీ మీద ఉండినగాక అనేటువంటి దేవుని వచనాన్ని వచ్చినటువంటి వాళ్ళతో పలుకు అని. కాబట్టి మరి మనం దేవుని వచనాన్ని పలకాలి, కానీ ఎప్పుడు కూడా తిరిగి శాపాలని కూడా పలకూడదు అనేటువంటి విషయాన్ని కూడా అక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ హెచ్చరించమని మాత్రం చెప్తున్నాడు, కాబట్టి హెచ్చరికలను కూడా మనకు. కాబట్టి ఇక్కడ దీని గురించి, ఏది మాట గురించి. అలాగే తిరిగి 26వ వచనంలో, ఆఖరి వచనంలో 26 అనేది 28, ప్రాకారం లేక పాడైన పురం ఎంతో తన మనసు అణుచుకోలేని వాడు అంతే. మనసుని అణుచుకుంటూ ఉండాలి, మాటను కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి, మనసుని అణుచుకుంటూ ఉండాలి. కాబట్టి మరి మనకు జీవితాల్లో మాట, మనసు చాలా ప్రాముఖ్యం. కాబట్టి మనం ఏదైతే మాట్లాడుతూ ఉంటామో మన హృదయంలోంచి జీవధారలు వస్తూ ఉంటాయి కనుక, కాబట్టి ఇవన్నీ కూడా తిరిగి ఇక్కడి నుంచే వస్తూ ఉంటాయి. కాబట్టి మన మనసు జీవధారలాగానే ప్రవహిస్తూ ఉంటే, మన మనసు దేవుని యొక్క వాక్యంతో నిండి ఉంటే ఆటోమేటిక్గా అవే బయటకు వస్తూ ఉంటాయి. అంతేగాని ముచ్చట్లు ఏమి రావు బయటికి. కనుక తిరిగి ఈ రీతిగా ఎప్పుడు ఎక్కడ వాక్యం చదువుకున్నప్పటికి కూడా ప్రతిరోజు కూడా మరి తిరిగి నేను అదే చెప్తూ ఉంటాను. వారం అంతా కూడా తిరిగి మంగళవారాల్లో దేవుని యొక్క వాక్యానికి సిద్ధపడుతూ ఉంటాను. ఈ యొక్క అన్ని దినాల్లో ఇక తిరిగి చదువుకున్న నా దినపాఠాల గురించి కూడా నేను ఏ అంశమైతే ఏర్పాటు చేసుకున్నానో ఆ అంశాన్ని గురించినటువంటి మాటలు, సందర్భాలు, వాక్యాలు ఎక్కడ కనపడితే అక్కడ నేను నోట్ చేసుకుంటాను. అది నా అలవాటు. కాబట్టి అది మీరు చెయ్యండి అని చెప్పట్లేదు, కానీ బాగుంటే చెయ్యండి అండి.
నేను కూడా అందరూ కూడా ప్రార్థన చేసే విధానాన్ని, ప్రతివాడు కూడా వాక్యం చెప్పేటువంటి పరిస్థితిని గమనిస్తూ ఉంటాను, నేర్చుకుంటూ ఉంటాను. కానీ మనమే నేర్చుకోం. ఎందుకంటే మన సహవాసులే బోధకుడే కదా వాక్యం చెప్పేది. ఇమ్మానుయేల్ గారు వచ్చినప్పుడు వద్దాంలే అనేటువంటి ఆలోచనలు కొంతమందికి. కాబట్టి అందుకనే ప్రవక్త ఎక్కడా కూడా తన యొక్క సొంత గ్రామంలో కానీ సొంత సంఘంలో కానీ అక్కడ కూడా ఏమాత్రం కూడా తిరిగి గౌరవించబడడు అని. కాబట్టి అలా కాదు, ఇక్కడ ఎవడు చెప్పినా కానీ వింటూనే ఉండాలి. అందుకని గెస్ట్ స్పీకర్ కోసం ఆ రీతిగా ఆయన ఎప్పుడు వస్తాడో ఆ టైం తెలుసు కాబట్టి ఆ టైంకి బయలుదేరదాం. కాబట్టి అన్నీ కూడా తిరిగి మరి మనకి దేవుని యొక్క మాటలేందో నిర్లక్ష్యమే తప్ప లక్ష్యం ఏమాత్రం కూడా లేదు. కాబట్టి దేవుని యొక్క మాటల పట్ల లక్ష్యం ఉండాలి, ఏమాత్రం కూడా నిర్లక్ష్యం ఉండకూడదు. ప్రతి మాట కూడా ఆ రీతిగా తిరిగి మా సంఘంలో హిందువులు ఉంటారు చాలామంది కదా, అందరూ కూడా ఈ యొక్క ప్రార్థన చేయటం రాని వాళ్ళ యొక్క ప్రార్థన కూడా నేను బహు జాగ్రత్తగా అంట. అక్కడి నుంచి ఒక మాట నేర్చుకుంటాను, అది సంఘానికి బహిరంగంగా చెప్తూ ఉంటా. కాబట్టి ఆ రీతిగా తిరిగి వాళ్ళని ప్రోత్సహించడానికి గాను కూడా, అలాగే నేను వింటున్నాను ప్రతి ప్రార్థన అనేటువంటి అది అందరూ కూడా తెలుసుకోవాలి. అందుకని గట్టిగా చేయండి అని చెప్తాను. కొన్నిసార్లు కార్లెస్ మైక్ ఇస్తూ ఉంటాను, ఏది మనకు ఉపవాస ప్రార్థనలో. కాబట్టి ఈ రీతిగా తిరిగి నా ప్రతి ప్రార్థన ఆయనే తీరుస్తాడు అన్నట్టుగా. కాబట్టి ప్రతి వాళ్ళ యొక్క ప్రార్థన కూడా నేను వినటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. కాబట్టి ఈ రీతిగా ఈ యొక్క మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలు. అలాగే తిరిగి తర్వాత 18వ వచనంలో ఏమంటున్నాడంటే, మొదటి అధ్యాయం 12వ వచనంలోనే ఇక్కడ అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమనయ్యను అలెగ్జాండరును ఉన్నారు. వీరు దర్శించబడకుండా శిక్షించబడ్డకై వీరిని సాతానికి అప్పగించి తిని అంటున్నాడు. కానీ నువ్వు కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టు అంట్లా. కాబట్టి ఈ రీతిగా ఇటువంటి వాళ్ళు ఉన్నారు అని, అటు మనస్సాక్షిని కొందరు తోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలేటువంటి వారి వలె ఉన్నారు అని. కాబట్టి వాళ్ళు ఇక ఓడబద్దలైతే ఏమవుతుంది, నీళ్ళు లోపలికి వచ్చేస్తాయి. నీళ్ళు లోపలికి వస్తే ఏమవుతుంది, మునిగిపోతూ ఉంటాం. కాబట్టి అటువంటి పరిస్థితి ఇక్కడ కూడా చాలా అందరికీ కూడా తేటగా అర్థమయ్యేటువంటి యొక్క ఉదాహరణలే మనకు చెప్తున్నాడు. కాబట్టి విశ్వాస విషయమై వాళ్ళు ఈ రీతిగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు నిండా మునిగిపోయిన తర్వాత చలి ఉంటుంది. ఇక వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే ముసలం ముచ్చట్లు ఇవన్నీ కూడా ఉంటూనే ఉంటాయి. కాబట్టి మరి మనం కూడా అలాగనే అటువంటి సాక్ష్యం పొంది మంచి విశ్వాసంతో మన యొక్క పోరాటాన్ని కొనసాగించాలి అని ఆయన మనకి చెప్తూ ఉంటాడు. కాబట్టి అందుకని ఇక్కడ నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రకారం ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించున్నాను. కాబట్టి దీన్ని పోరాటము అంటాడు. అందుకే ఇందాక కూడా చెప్పాను నేను, వార్ ఫుటింగ్ బేసిస్ ఇది అని. ఎందుకంటే యోధా రాస్తూ నేను రక్షణ గురించి మాట్లాడాలనుకున్నాను, రక్షణ గురించి ఆ రీతిగా రాయాలనుకున్నాను. కానీ నాకు ఇక్కడ తిరిగి ఈ యొక్క బోధకులకి ఒక్కసారి అప్పగించబడినటువంటి ఈ యొక్క బోధ నిమిత్తం రాయవలసి వచ్చాను. కాబట్టి ఇట్ ఈజ్ ఎ స్టేట్మెంట్ దట్ వీ హ్యావ్ టు ఫాలో ఎగ్జాక్ట్లీ. కాబట్టి రాయవలసి వచ్చింది అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా ప్రోత్సహిస్తున్నాడని. పరిశుద్ధాత్మ దేవుడు నాకు గట్టిగా చెప్తున్నాడు బోధ విషయం రాయి. రక్షణ గురించి అందరూ రాసినట్టుగా అందరూ కూడా తిరిగి రక్షణ గురించి చేసినట్టుగా నేను కూడా చెప్పాలనుకున్నాను. కానీ ఆ రీతిగా తిరిగి రాయవలసి వచ్చాను అని అంటే అది ఇట్ ఈజ్ ఎ డిజైరబుల్ నీడ్. అది తప్పనిసరిగా తిరిగి మనకి ఇట్ ఈజ్ ఎ డిజైర్. అందుకని మనందరికీ కూడా కావలసి వచ్చింది కాబట్టి అది నేను రాయవలసి వచ్చాను అని అంటూ ఉంటాడు. కాబట్టి బోధ విషయమైనటువంటి పోరాటం, బోధ ఈ రీతిగా తిరిగి ఇట్ ఈజ్ నాట్ ది బెడ్ ఆఫ్ రోజెస్. ఈ యొక్క బోధ అనేటువంటిది పోరాటం, ఇట్ ఈజ్ ద బెడ్ ఆఫ్ థార్న్స్. కాబట్టి ముళ్ళు ఆ రీతిగా తిరిగి, అంతేగాని ఏదో క్షేమంగా ఉండేటువంటి యొక్క పరిస్థితి కాదు. ప్రతి దానికి కూడా కష్టపడాలి, బోధించడానికి కష్టపడాలి. కాబట్టి మన జీవన విధానంలో కష్టపడాలి. ఇవన్నీ కూడా మరి మనం ప్రత్యక్షంగా మరి కనుపరచబడాలి. అప్పుడు నీ యొక్క రక్షణ కొనసాగించుకుంటూ ఉంటాం. అప్పుడు తిరిగి నీ బోధ విన్నటువంటి వారు రక్షించబడతారు అని చివరిగా 4వ అధ్యాయం 16వ వచనంలో చెప్తున్నాడు.
కాబట్టి ఇక్కడ ప్రియులారా, యోధాపత్రికలో 3వ వచనం, ప్రియులారా మనకందరికీ కలిగే రక్షణ గురించి మీకు వ్రాయవలనని నేను విశేషక్తి కలిగినవాడినై ప్రయత్నపడుతుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలని మిమ్మను వేడుకొంచు మీకు వ్రాయవలసి వచ్చెను. కాబట్టి మిమ్మల్ని వేడుకొంచు మీకు వ్రాయవలసి వచ్చెను. బోధ నిమిత్తం పోరాటం. బోధ ఒక పోరాటం అంటాడు. బాధ మనకి ఒక ఆరాటం. బోధ మనం తప్పనిసరిగా చేయవలసినటువంటి ఇక తిరిగి పని. కాబట్టి ఇక్కడ తిరిగి ఇక మనకి ఆరాటం ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి మనకి తిరిగి యొక్క వాక్య పోరాటం ఉండాలి. మనం కూడా దేవుని యొక్క వాక్యంతో పోరాడుతూ నేర్చుకుంటూ ఉండాలి. మనం నేర్చుకునేటువంటిది ఇట్ ఈజ్ ఏ స్ట్రగుల్. కాబట్టి నువ్వు దానికోసం ముందుగా పోరాడాలి. అది ముందుగా పోరాడుతూ ఉంటే అప్పుడు నువ్వు నేర్చుకుంటాం. చదువు ఒక పోరాటం, జీవితం ఒక పోరాటం. కాబట్టి సువార్త ఒక పోరాటం, మనకి విశ్వాస జీవితం ఒక పోరాటం. కాబట్టి ఇక్కడ తిరిగి యొక్క విశ్వాస జీవితంలో బోధన చెప్పేటువంటి యొక్క పరిస్థితిలో మరి మనందరూ కూడా ఈ పోరాట పటిమని కలిగి ఉండాలి. అంతేకాని తిరిగి మనం ఏదో తేలిగ్గా తీసుకొని దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి తేలిగ్గా తీసుకుని ఆ రీతిగా తిరిగి ఏదో 4 మాటలు చెప్పడానికి నిలబడితే అప్పుడు నిన్ను కూర్చో, నీ బోధన విన్న వారి కూర్చో నువ్వు లెక్క అప్పగించుకోవాలి. అప్పుడు నీ పని కాల్చివేయబడుతుంది తప్ప నీకేముండదు. ఇంకా నీకు మిగిలే రివార్డ్ ఏముండదు. నీ పని కాల్చివేయబడాల్సి వస్తుంది. కాబట్టి ఈ రీతిగా ఆయన మనకి ఇక్కడి నుంచి మొదలెడుతూ ఇక 4వ అధ్యాయం 16వ వచనమే కాక అక్కడక్కడ కూడా ఈ మాటలు ఆ రీతి ఉన్నాయి. తర్వాత 3వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పటికీ 3వ అధ్యాయం 4వ వచనంలో 7వ వచనం, మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకున్నట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవలెను. నిన్న ఎమ్మాల్ గారు చెప్పాడు కదా, మంచి సాక్ష్యం కలిగి ఉండాలి అధ్యక్షుడికి అని. బోధకుడికి మంచి సాక్ష్యం కలగాలి. అంటే తిరిగి సంఘంలో మంచి సాక్ష్యం ఉంటుంది, కానీ కొన్నిసార్లు ఉండదు. నా గురించి మా సంఘంలో మంచి సాక్ష్యం లేదు, ఎందుకంటే పాస్టర్ గారు అస్తమానం కోపడుతూ ఉంటాడు అంటారు. ఆ సాక్ష్యం మరి నాకు అస్తమానం కోపడుతూనే ఉంటాడు పాస్టర్ గారు అని. అవును, కోపడుతూనే ఉంటా. కారణం ఏంటంటే నేను ఎలాగైతే నేర్చుకుంటున్నానో, ఎలాగైతే తిరిగి వాక్యంలో బోధిస్తున్నాడో ఆ ప్రకంగా తిరిగి నేను వాక్య ప్రకంగా బోధించాలి అని నాకు కోపం, నాకు ఆవేశం. కాబట్టి అందరి బట్టి నేను ఇలా కోపడతాను. కాబట్టి మా పాస్టర్ గారు ఎప్పుడు కోపడుతూనే ఉంటాడని ఆయన కానీ ఆ కోపం అని అంటూ ఉంటారు. కాబట్టి ఏ రీతిగా తిరిగి మరి మనం కూడా ఈ విషయంలో మనం వెలుపటి వారి వలన మంచి సాక్ష్యం, బయట వాళ్ళు కూడా లోపల వాళ్ళు కూడా ఒక్కోసారి మంచి సాక్ష్యం చెప్పరు. అలాగే తిరిగి అంటే కొన్నిసార్లు పాజిటివ్గా నెగిటివ్గా కూడా ఉంటుంది, అది ప్రక్కన పెట్టండి. అలాగే తిరిగి బయట వాళ్ళ యొక్క సాక్ష్యం కావాలి, మన గ్రామస్తుల యొక్క సాక్ష్యం కావాలి. మనం ఎక్కడెక్కడైతే యొక్క ప్రాంతాలకు వెళ్తున్నామో అక్కడ మన సాక్ష్యం ఉండాలి. ఆ రీతిగా తిరిగి 3వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఈ రీతిగా ఈ యొక్క మాటలన్నీ కూడా తిరిగి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఎక్కడికో పోయి మనం నేర్చుకోవాల్సిన పని లేదు. కాబట్టి ఇక్కడ ఇదే ఇంకా తిరిగి జాగ్రత్తగా చదువుకుంటూ ఉంటే ఇక మొత్తం అంతా అక్కడే అయిపోతుంది. కాబట్టి ఇక్కడ నాకు ఈ యొక్క వాక్యాన్ని మాత్రం నేను చదువుదామని తలస్తున్నాను, ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో 5:19, కాబట్టి ఈ యొక్క ఆజ్ఞలలో మిగిలిన అల్పమైన దాని అయినా ఒకదానినైనను మీరి మనుషులకు అలా బోధించువాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో మిగిలిన అల్పుడనబడును. అయితే వాటిని గాయకుని బోధించువాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడును అంటాడు. కాబట్టి గాయకుని బోధించేవాడు పరలోకంలో గొప్పవాడిగా ఉండాలి. కాబట్టి నేను ఇక్కడ బోధించడం మాత్రమే కాకుండా గాయకుని బోధించాలి అంటాడు. గాయకుని బోధించేవాడికి రివార్డ్ ఏంటంటే అక్కడ పరలోక రాజ్యంలో కూడా వాడు గొప్పవాడిగా పరిగణించబడతాడని. కాబట్టి ఇక్కడే ఏదో పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్గా లేకుంటే ఇక్కడే గొప్ప స్పీకర్గా అరిదిగా పరిగణింపట్టంగా అది ప్రాముఖ్యం కాదు. ఇక్కడ తిరిగి మరి మనకి పరలోక రాజ్యంలో ఈ యొక్క గొప్పవాడిగా అనబడుతూ ఉంటాడు అని. కాబట్టి అలాగే ఇక్కడ ఈ
యోధా గారు రాస్తూ ఇక్కడ దీనికి కాంట్రవర్షియల్గా అంటే దీనికి విరుద్ధంగా యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? పరలోక రాజ్యంలో వాడు గొప్పగా ఉండాలి, వాడు గుర్తించబడాలి అని ఆయనకు ఆలోచన. కాబట్టి ఇక్కడ యోధా హెచ్చరిస్తూ తనకు హెచ్చరికలు ఏమంటాడంటే 11వ వచనం, 12వ వచనం, 13వ వచనం చదువుకుందాం. అయ్యో వారికి శ్రమ. ఎవరికి అర్థమైపోయి ఉంటుంది కదా? అలాగే బోధించే వారికి శ్రమ. మన పరలోక బోధకుడైతే మీ అందరూ కూడా చక్కగా బోధించి పరలోక రాజ్యంలో గుర్తించబడాలని ఆయన కోరుతున్నాడు. ఇక్కడ కూడా తిరిగి యోధా కోరిక అదే. ఎందుకంటే ఒకేసారి అప్పగించబడినటువంటి బోధ నిమిత్తం రాయబడాలని నేను కోరుకుంటున్నానని చెప్పి అలాగే చాలా విషయాలు చెప్పి ఇక్కడ 11, 12, 13 వచనాల్లో ఇక్కడ తిరిగి ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. అయ్యో వారికి శ్రమ. కాబట్టి సరిగా బోధించకపోతే శ్రమ, సరిగా బోధిస్తే నీకు రివార్డు. వారు కయ్యను నడిచిన మార్గం నడిచిరి, బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురంగా పరిగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారం చేసిరి. ఇక తిరిగి బిలాము గురించి ఆ రీతిగా కోరహు గురించి తెలియనటువంటి వాళ్ళు ఇక్కడ మనకి ఎవరు ఉండరు. కాబట్టి దాని గురించి నేను చెప్పాల్సిన పని లేదు. చెప్పాల్సిన పని ఉందా? ఎవరికి లేదు. కాబట్టి మా సంఘంలో అయితే కొంతమందికి చదువులేటువంటి వాళ్ళకి తెలియదు అంటారు. అక్కడ చెప్తూ ఉంటాను. ఇక్కడ అందరికీ తెలుసు కదా, కోరహు గురించి తెలుసు, బిలాము గురించి తెలుసు, వాళ్ళకి తిరిగి కడపడి స్థితి లేకుందో తెలుసు, వాళ్ళు యొక్క బోధలు వాళ్ళ యొక్క ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయో ఇవన్నీ కూడా తెలుసు. కాబట్టి ఇక్కడ తిరిగి అయ్యో వాళ్ళు కోరహులాగా ఆ రీతిగా బిలాములాగా అయిపోతారు అని హెచ్చరిస్తున్నాడు. అందుకనే నేను హెచ్చరించవలసి వచ్చాను అంటాడు. కాబట్టి ఇట్ ఈస్ ద టైమ్ ఆఫ్ నీడ్ టు ఆల్ ది పాస్టర్స్, ఇట్ ఈస్ ద టైమ్ ఆఫ్ నీడ్ టు ఆల్ ది లార్డ్ సర్వెంట్స్. కాబట్టి ఇట్ ఈస్ అన్ ఆల్ టైమ్ నీడ్. అందుకనే తిరిగి ఇక్కడ అంటూ ఉంటాడు, ఎక్కడ ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు వరకు కూడా వీటిని ప్రవచించేట్లనను. కాబట్టి ఇదిగో అందరికీ నీ తీర్పు తీర్చుడయు, వారిలో భక్తిహీనులకు అందరినూ భక్తిహీనంగా చేసిన వారిని భక్తిహీన క్రియలను బట్టి గూర్చి, భక్తిహీనులైన పాపులు తమకి విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నింటి గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభు తన వివేల పరివారంతో వచ్చాను అని. కాబట్టి ఇక్కడ తిరిగి ఆయన మనందరూ కూడా సరిచేయటానికి, మనందరూ కూడా రెక్టిఫై చేయటానికి, మనందరూ కూడా ఈ రీతిగా తిరిగి చదివేయటానికి ఆయన వివేల పరివారంతో ఆయన దిగి వచ్చాను అంటాడు. అంటే ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనకు కనపడుతూ ఉన్నందున, కాబట్టి ఇంతమంది మనకు కనపడుతూ ఉన్నారు. ఇంతమంది మనకు కనపడుతూ ఉంటే ఇంతమందిని నా సాక్షి సమూహము వేవేల పరిహారంతో నేను దిగొచ్చాను. ఎందుకో వీళ్ళందరికీ కూడా బోధించడానికి. కాబట్టి వీళ్ళందరూ కూడా బోధించడానికి నేను దిగవచ్చాను అంటాడు. కాబట్టి ఈ రీతిగా తిరిగి దేవుని యొక్క ఆలోచనలు అలాగే ఉంటున్నాయి, అలాగే తిరిగి యొక్క శిష్యుల యొక్క ఆలోచనలు కూడా అలాగనే ఉంటున్నాయి. కాబట్టి ఆ రీతిగా బోధించాలి అని అంటూ ఉంటాడు. కాబట్టి తర్వాత వీళ్ళు గాలి చేత ఇటువంటి కొట్టుకుని పోవునట్టు నిర్జల మేఘములు గాను, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను ఉంటారు అంటారు. కాబట్టి ఇక్కడ తిరిగి 2 మార్లు చచ్చి, కాబట్టి ఈ విషయాన్ని కూడా నేను ముందుకే పోవట్లేదు. కాబట్టి ఇక్కడ కాయలు లేవు, కాయలు రాలిపోతాయి, ఇక తిరిగి ఇక పని కాల్చివేయబడుతుంది. ఇలాంటి పరిస్థితులు కూడా వస్తాయి. కాయలు నిలిచి ఉండాలంటే ఆ చెట్టుకు నీరు సమృద్ధిగా ఉండాలి. నీరు సమృద్ధిగా ఉంటే కాయలు రాలవు. నీరు సమృద్ధిగా ఉంటే ఆ కాయలు బాగా ఏపుగా పెరుగుతూ ఉంటాయి. ఆ రీతిగా తిరిగి వాటికి మామిడికాయలకి మంచి రేటు వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ తిరిగి ఆ మామిడి చెట్టుకి నీరు ఉండాలి. కాబట్టి ఇక్కడ తిరిగి కాయలు ఎందుకు రాలిపోతున్నాయి అని అంటే ఆ యొక్క తిరిగి చెట్టుకి నీరు లేదు కాబట్టి. కాబట్టి మనకున్నటువంటి అక్కడికి తిరిగి కాయలు రాలిపోవటం, ఎండిపోవటం ఇవన్నీ కూడా జరగటం ఎందుకు జరుగుతూ ఉంటాయంటే నీరు లేక తిరిగి నువ్వు నీరు పెట్టట్లేదు. అయ్యా ఈ యొక్క సంవత్సరం కూడా ఉంచు, దీనిని తిరిగి బాగా తవ్వి ఆ రీతిగా తిరిగి మందేసి మాకేసి ఆ రీతిగా తిరిగి నేను ఎరువేసి ఆ రీతిగా ఉంచుతాను. ఇది ఫలిస్తే సరి, లేకపోతే నరికాయి. కాబట్టి ఆ రీతిగా తిరిగి మరి మనకి హెచ్చరికలు ఇస్తున్నాడు. కాబట్టి నీళ్లు ఉండాలి ఆ రీతిగా పెరగటానికి. కాబట్టి మనకి నీరు ఉండాలి, వాక్యం అనేటువంటి నీరు.
వాక్యాన్ని నీటితో పోల్చాడు. అది మొట్టమొదటిగా నీవు సమృద్ధిగా నింపుకో. ఆ రీతిగా మొత్తం సమృద్ధిగా నింపుకుంటే అప్పుడు తిరిగి ఈ రీతిగా నేను మొన్న వార్తలు చదువుతూ ఉండగా తిరిగి ఒక న్యూస్ వస్తుంది. అమెరికాలో ఎక్కడో అడవులు తగలడిపోతున్నాయి. అడవులు తగలడిపోతూ ఉంటే ఆ అడవులు నార్పాలి. అడవులు నార్పడానికి హెలికాప్టర్ బయలుదేరి వచ్చాయి. ఆ హెలికాప్టర్లు వస్తూ ఉన్నాయి. ఆ కిందకి దిగి 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 ఎక్కడైతే నీరు ఉన్నాయో అక్కడ నీరుని ఒక పైప్ వేసి పైకి లాక్కున్నారు. తిరిగి తర్వాత ఎక్కడైతే కాలిపోతూ ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఆ నీళ్ళన్నీ కుమ్మరిస్తూ ఉన్నారు. ఆ నీళ్లు కుమ్మరింపు ఎలాగ ఉందంటే వర్షంలాగా ఉంది. ఇక్కడ తిరిగి ట్యూబ్తో లాక్కున్నారు పైకి. అక్కడ కుమ్మరించినప్పుడు మాత్రం వర్షంలాగా కుమ్మరింపబడుతుంది. కాబట్టి ఈ రీతిగా తిరిగి మనం నీటితో నింపబడితే మనం వర్షంలాగా దేవుని యొక్క వాక్యాన్ని ఆ రీతిగా ప్రకటించవచ్చు. నీలో వాక్యం ఉంటే ఆ రీతిగా తిరిగి యొక్క వాక్యాన్ని ఆ రీతిగా తిరిగి సమృద్ధిగా బయటికి వెదజటాలడానికి నీకు దేవుడు శక్తిని ఇస్తుంటాడు. కనుక ఈ రీతిగా ఈ యొక్క 12వ వచనంలో చెప్తూ ఉంటాడు, అటువంటి వాళ్ళు చచ్చిన వాళ్ళతో సమానం అంటాడు. 13వ వచనంలో తమ అవమానమాను నురుగు వెళ్ళగ కువారై సముద్ర యొక్క ప్రచండమైన అలలుగాను మార్గం తప్పి తిరుగు చుక్కలుగాను తిరుగుతున్నారు. వారి కొరకు గడాంధకారము నిరంతరము భద్రం చేయబడి ఉన్నది. మన పరలోక బోధకుడైతే అంటూ ఉంటాడు, వీళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళుగా ఉండాలి, గాయకును బోధించేవాళ్ళు అని ఆయన కోరుకుంటూ ఉంటే ఇక్కడ కూడా తిరిగి అదే సందర్భంలో కూడా యూదా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఇలాగూ దొంగ బోధకులకి ఇవన్నీ కూడా గడాంధకారము నిరంతరము భద్రం చేయబడి ఉన్నది. కాబట్టి ఎటర్నల్ హెల్, కాబట్టి ఇదంతా కూడా నిత్యం కూడా ఉండేటువంటి యొక్క నరకం. కాబట్టి బోధకుడు నరకంలో పోతాడని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఈ రీతిగా వీళ్ళందరికీ కూడా నిత్య నరకము ఆ రీతిగా ఉంది అండి. మనకేమో బోధకులం కాబట్టి నిత్యమైనటువంటి యొక్క పరలోక రాజ్యం ఉంది సంతోషంగా అంటాడు. కాబట్టి ఇక్కడ తిరిగి మనకి ఇవన్నీ కూడా దాచిపెట్టబడి ఉన్నాయంటాడు. ఇవన్నీ కూడా తిరిగి మనకు మూట కట్టబడి ఉన్నాయంటారు. అలాగే మనం సంతోషిస్తూ ఉంటాం. అది కాదు ఇక్కడ ప్రాముఖ్యం. కానీ ఇక్కడ తిరిగి మనం మన రక్షణ కొనసాగించుకుంటూ ఉండాలి. మనకు తిరిగి బోధ విన్నటువంటి వాడిని మనల్ని కూడా తిరిగి ఆ రక్షణ కొనసాగించుకుంటూ ఉండాలి. కాబట్టి ఇక్కడ తిరిగి ఆ కంటిన్యూస్ యాక్టివిటీ అనేటువంటిది మరి మనకి ప్రాముఖ్యమే. అలాగే తిరిగి రక్షించబడినటువంటి వాళ్ళకి కూడా ప్రాముఖ్యం. కాబట్టి రక్షణ అనేటువంటిది ఇట్ ఈజ్ నాట్ వన్ టైం యాక్టివిటీ, ఇట్ ఈజ్ అన్ ఆల్ టైమ్ యాక్టివిటీ. నిత్యం కూడా ఉండేటువంటి యొక్క పని. కాబట్టి నిత్యం కూడా రక్షణ కొనసాగించుకుంటూ ఉండాలి. నిత్యం కూడా తిరిగి నీ యొక్క రక్షణని సరి చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఇట్ ఈజ్ ఏ ఆల్ టైమ్ యాక్టివిటీ అండ్ ఎవ్రీడే. మనం ప్రతిరోజు ముఖం కడుక్కుంటాం. ఎవడన్నా మానేస్తాడా? ఎవడు మానడు. తింటాం మానతాడా? మానడు. కాబట్టి ఇక్కడ తిరిగి ఇవన్నీ కూడా ఆల్ టైమ్ ఎవ్రీడే షెడ్యూల్. కాబట్టి అలాగే తిరిగి మన రక్షణ విషయంలో, మన విశ్వాస విషయంలో, మన నిరీక్షణ విషయంలో అన్ని విషయాల్లో కూడా తిరిగి మరి మనం ఆ రీతిగా నిత్యం కూడా ఆ రీతిగా ఉండాలి అని చెప్తున్నాడు. అయితే నేను ఈ మధ్యన దర్శపూర్లో మన సంఘం కూడా ఉంది కదా, ఏదో తిరిగి ఎబెనేజర్ ప్రార్థనా మందిరం, దానికి ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి పాస్టర్లతో కూడా కలిసి ఉంటాడు. వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇక తిరిగి వాక్యం అయిపోయిన తర్వాత తిరిగి భోజనాలు కూర్చున్నాం. భోజనాలు కూర్చున్న తర్వాత అందరూ కూడా కూర్చున్నారు. ప్రతి వాళ్ళ చేతిలో కూడా ఇంత అరిచేయి లాంటి తిరిగి ఒక ఇన్స్ట్రుమెంట్, అరిచేతిలో ఇంత ఇన్స్ట్రుమెంట్ అంటే అరిచేతిలో ప్రపంచం ఎంత ఉంది. అది కూడా నొక్కుతూనే ఉన్నాడు. ఇక దాని గురించి ఏం చెప్పను ఇంకా మీకు. ప్రతి వాడు నొక్కటమే. ఎవరి చేతిలో కూడా బైబిల్ కనపడలా. కాబట్టి ఎక్కడ స్టేజ్ మీద ఉన్న కాసేపే ఆ బైబిల్ కనపడుతుంది. సరే, నేను విమర్శించట్లేదు. కొంతమంది ఇక్కడ కూడా ఐపాడ్లు అవి చూసి చదువుతూ ఉంటారు, దాన్ని నేను విమర్శించట్లేదు. కానీ ఇక్కడ తిరిగి ఈ రీతిగా వీళ్ళకి మాత్రం ఎప్పుడు కూడా ఇదే. కాబట్టి ఆ రీతిగా తిరిగి నొక్కుంటూ ఉంటారు. ఇక నేను చెప్పక మానలేను అన్నట్టుగా ఇర్మియా అంటూ ఉంటాడు కదా, నాకు హృదయంలో మండుతుంది, నాకు తిరిగి ఎముకల్లో మండుతుంది, నేను చెప్పక మానలేను అంటాడు. ఇక అప్పుడు నేను అన్నాను, అందరూ కూడా కలిసి భోజనం చేస్తుంటే,
మనకి స్టేజ్ మీద ఏమో బైబిళ్ళు, బయట ఏమో సెల్ ఫోన్లు అన్న. అదేంటంటే పాస్టర్ గారు అన్నాడు. అదే కదా మరి నువ్వు చేసేది. ఇప్పుడు నువ్వు వాక్యం చదువుతున్నావా, లేకపోతే తిరిగి నీ పక్క సేవకుడైనా చెప్పేది నువ్వేమన్నా అక్కడ తిరిగి రిఫరెన్స్ చూసుకుంటావా? మనకి స్టేజ్ మీద ఎంతవరకు బైబిళ్ళు, కిందకు వచ్చేసిన తర్వాత సెల్ ఫోన్లు. ఇక్కడ తిరిగి నాతో పాటుగా వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా తిరిగి విన్నారు ఆ మాట. నేను కల్పించి కానీ కావాలని కానీ చెప్పట్లా అన్నానా. కాబట్టి ఈ రీతిగా అనటమే. కాబట్టి ఇక్కడ కూడా నేను అదే చూస్తున్నాను. మనకి ఈ మధ్యన ఎలక్ట్రానిక్ మీడియా ఎక్కువైపోయి యూట్యూబ్లో పెట్టడం, నా బర్త్డే ప్రార్థన చేయండి, నా పెళ్ళి ప్రార్థన చేయండి, ఆ రీతిగా తిరిగి ఇవన్నీ కూడా ఎక్కువైపోయినాయి తప్ప ఇక దానివల్ల ఉపయోగం ఏమీ కనపట్ల. మరి మీకలా తెలిసింది అంటే నేను ఒకసారి చూసుకుంటాను, చూసి ఏదైనా మంచిది ఉంటే నొక్కుతాను అన్నమాట. కాబట్టి ఈ రీతిగా మన ఆయుష్కాలం అంతా, మన జీవితకాలం అంతా ఇవే చెబుతున్నారు. నేను ఒకసారి మన సహవాస యువ నాయకుడైనటువంటి జోసెఫ్ కూడా ఈ మాట చెప్పడం జరిగింది. నేను ఒక పోలిక కూడా చెప్పాను అక్కడ ఆయనకి. మన యొక్క సహవాస ఫౌండర్ వ్యవసాయం గారు ఇక బయట ఆ రీతిగా తిరిగి ఫారిన్ హెల్ప్కి ఎలాగైతే ఆయన విరోధంగా ఉన్నాడో, ఒప్పుకోలేదో, నేను కూడా తిరిగి సువార్తలో ఈ సెల్ ఫోన్లకి నేను కూడా అదే తిరస్కారం, నాకు ఇష్టం లేని పని అని ఆయనకే చెప్పాను. ఆయన ఎదురుగుండా కూర్చొని ఉన్నాడు. కాబట్టి ఇది ఎంతవరకు కంట్రోల్ చేస్తే అంత మంచిది, ఇది ఎంతవరకు తిరిగి మానుకుంటే అంత మంచిది. కాబట్టి ఇక్కడ తిరిగి మరి మనకి ఏదైతే రక్షణకు అవసరమైందో యోహాను సువార్తలో చెప్తూ ఉంటాడు. ఆయన బోధించినటువంటి బోధలు, చేసిన అద్భుత కార్యాలు ఇక రాయాలంటే భూలోకంలో ఉన్నటువంటి ఇక ప్లేస్నంతటి కూడా గ్రంథాలుగా చేసి పెట్టినా సరిపోదు. కానీ రక్షించబడటానికి, రక్షణలో కొనసాగడానికి నీకేం కావాలో అవి మాత్రం రాయబడ్డాయి. అవి సరిపోవా? సరిపోవా? కామెంటరీలు చదవాలా? అదే తిరిగి ట్రిగనోమెట్రీ లాంటివి, జామెట్రీ లాంటివి, ఇలాంటివి ఏమైనా కావాలా? అవసరంలా. నేను వాస్తవానికి చూడను, అయినప్పుడు కూడా తిరిగి కొన్ని పుస్తకాలు చదవండి అంటారు. కాబట్టి నేను తిరిగి చదువుతూనే ఉంటాను. కానీ నాకు దానిలో ఏమాత్రం కూడా నూతనత్వం కనపడదు నాకు. కాబట్టి ఈ రీతిగా మరి మనం సొంతంగా నేర్చుకుందాం, సొంతంగా తిరిగి ఈ రీతిగా చేద్దాం. కాబట్టి ఈ రీతిగా మరి మన యొక్క పరిచర్య విధానం ఉంటూ ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఇక్కడ తిరిగి మనకు వాక్యానికి కావాల్సినటువంటివన్నీ కూడా ఇక్కడ ఈ పత్రికలోనే ఇచ్చాడు. ఇంకా అనేకమైన విషయాలు కూడా కనపడుతూ ఉన్నాయి. 11:11 అయిపోయింది, 11:10 అయిపోయింది. సరే, ఐ రిక్వెస్ట్ యూ టు గ్రాంట్ 10 more minutes, just 10 more, 10. I will stop it definitely at 10, no problem. లోకాన్ని అవుతున్నాడు. కాబట్టి ఇక్కడ మన బోధ, మన జాగ్రత్త, మన నిలకడ, మన బోధ, మన జాగ్రత్త, మన నిలకడ, వీటి ఫలితార్థం ఏమిటి అంటే రక్షణే. తిరిగి మొన్న ఎక్కడో మాట్లాడుతున్నప్పుడు అన్నారు కదా, వీటి యొక్క ఫలితార్థం ఏమనగా అని దోసపాడులో ఎక్కడో ఏలూరులో అనుకుంటే మేము మాట్లాడుతూ ఉంటే వీటి ఫలితార్థం ఏమనగా అని అంటున్నాడు అన్న. ఏదో సందర్భాన్ని మేము మాట్లాడితే అప్పుడు ఇది దీని ఫలితార్థం అని నేను అదిగా అప్పుడే చెప్పాను. కాబట్టి ఇక్కడ తిరిగి మన బోధ, మన జాగ్రత్త, మన యొక్క విశ్వాసం, మన రక్షణ, వీటి ఫలితార్థం ఏమిటి అని అంటే రక్షణే. మనకి రక్షణే, విన్నవాడికి రక్షణే. కాబట్టి ఇక్కడ తిరిగి మరి మనం ఈ యొక్క తిరిగి రక్షణకి నడిపిస్తూ ఉంటాం, రక్షణ బోధిస్తూ ఉంటాం. కానీ రక్షణ అనుగ్రహించేవాడు మాత్రం ఆయనే. కాబట్టి రక్షణ అనుగ్రహించేవాడు ఆయనే. కాబట్టి మరి మనం ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ ఉన్నటువంటి సామెత, వీ కెన్ టేక్ ది హార్స్ అంటిల్ ది వాటర్ బట్ వీ కెనాట్ మేక్ ఇట్ టు డ్రింక్. అక్కడి వరకు తీసుకెళ్తాం గుర్రాన్ని, కానీ దాన్ని తాగమని చెప్పలేం. అలాగే తిరిగి ఒక సండే స్కూల్ పిల్లాడి గురించి చెప్తున్నారు. టీచర్ గారు మీరు నన్ను వంగమని చెప్పారు కానీ నేను నిలబడే ఉన్నాను అంటాడు ఆడు. మీరు నన్ను వంగమని చెప్పారు కానీ ఆడు వంగునే అంటున్నాడు, టీచర్ గారు నేను నిలబడే ఉన్నాను అని. కానీ మన యొక్క మనసులు, మన యొక్క మాటలు, మన యొక్క పరిస్థితి ఆ రీతిగానే ఉంటుంది.
కాబట్టి ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన ఈ యొక్క రక్షణ మార్గానికి ఆయన నడిపిస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని ఆయన మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే చదువుకున్నటువంటి మాటలో ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే ఇక్కడ ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడలా అంటాడు. ఏది 6వ వచనంలో. కాబట్టి ఇక్కడ తిరిగి పైన ఏం చెప్తూ ఉంటాడు? మోసపుచ్చు ఆత్మల యందు దయ్యముల బోధ యందు ఆ రీతిగా తిరిగి విశ్వాస పరీక్షలుగా ఉండేదాగున ఇవన్నీ కూడా చెప్తూ అక్కడ ఇక్కడ 6వ వచనం దగ్గరికి వచ్చినప్పటికీ ఈ సంగతులను వాళ్ళకి బోధించు. ఈ సంగతులను వాడికి బోధిస్తే అప్పుడు వాడికి జ్ఞానోదయం కలుగుతుంది. కాబట్టి ఈ సంగతులను బోధించినలా విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడిగా ఉండవు. కాబట్టి నువ్వు మంచి పరిచారకుడిగా ఉండాలని దేవునికి ఆలోచన. నువ్వు మంచి పరిచారకుడిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి నువ్వు గాయకుని బోధించి పరలోక రాజ్యానికి వారసుడిగా ఉండాలని, పరలోక రాజ్యానికి వారసుడిగా కాదు అందరికన్నా గొప్పగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా అదే రీతిగా చెప్తున్నాడు. వీటినన్నీ కూడా బోధించు. అబద్ధికులు, వారి వేయబడిన వాత వేయబడిన మనస్సాక్షి, ఇవన్నీ కూడా చెప్తూ వీటన్నిటి గురించి కూడా నీవు ఈ సంగతులను వారికి బోధించము. కాబట్టి ఈ సంగతులన్నీ కూడా మనకు బోధించాలి వారికి. కాబట్టి ఇది అన్ని విషయాల్లో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ లోక విషయంలో, రాబోయేటువంటి జీవిత విషయంలో అది సాధకం చేస్తూ దానిలోనే పోరాడుతూ ఉంటే మరి మనం కూడా తిరిగి ఉదయకాలంలో ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఉంటారు, ఆ రీతిగా తిరిగి అన్ని పనులు కూడా చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ రెండు కూడా మనకి ప్రాముఖ్యమే. శరీర సంబంధించిన సాధకము, ఆ రీతిగా ఆత్మ సంబంధించిన సాధకము రెండు కూడా ప్రయోజనకరమే. కానీ ఆత్మ సంబంధించిన ఇక తిరిగి సాధకం ఇప్పుడు అప్పుడు కూడా తిరిగి మనకి దీవెనకరంగా ఉంటుంది అంట. కాబట్టి ఈ యొక్క విషయాలన్నీ కూడా మనకి బోధిస్తున్నాడు. ఆ రీతిగా తిరిగి ఈ సంగతులను మరి తిరిగి తర్వాత 11వ వచనం, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించము అనేటువంటి మాట. నీ యవ్వనమును బట్టి తర్వాత విషయాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సంగతులన్నీ కూడా నువ్వు బోధించాలి. కాబట్టి పవిత్రతలోను, ప్రేమలోను, ప్రవర్తనలోను, విశ్వాసంలోను, మాటలోను నాకు చాలా సంతోషం వేసింది. మాటలోను. కాబట్టి ఇందాక సామెతల గ్రంథంలో ఒక మాట చదివాను మాటను గురించి. ఆ రీతిగా తిరిగి ఈ యొక్క మనసును గురించి కూడా అదే దానిలో. కాబట్టి మన మనసు మాట ఒకే రీతిగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క రెసిప్రోకల్ రియాక్షన్ ఉంటుంది మాటల్లోనూ మనసులోనూ కూడా. అంతేగాని మనసులో ఒక మాట బయట ఒక మాట ఉండదు. కాబట్టి ఇక్కడ తిరిగి రియాక్షన్ ఉంటుంది. దాన్నే ఇంగ్లీష్లో రెసిప్రోకల్ రియాక్షన్ అంటారు. కాబట్టి ఒకదానికొకటి అనుసంధానం చేసి దాని యొక్క మాటని, దాని యొక్క మీనింగ్ని మనకు తెలియజేస్తాం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం ఆ రీతిగా ఉండాలి అంటాడు. కాబట్టి ఈ సంగతులను ఆజ్ఞాపించు. కాబట్టి పవిత్రతలోను, విశ్వాసంలోను, మాటలోను అన్ని విషయాలు కూడా నువ్వు మాదిరిగా ఉండు అంటాడు. కాబట్టి ఈ రీతిగా చెప్పిన తర్వాత ఇక్కడ నిన్ను కూర్చో, నీ బోధన కూర్చో జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడ కలిగి ఉండము. కాబట్టి ఇక్కడ నిలకడ అనేటువంటి మాట వస్తుంది, తర్వాత కొంచెం నేను వివరిస్తాను. కాబట్టి నిలకడ కావాలి మనకి. నిలకడ లేకుండా అటు ఇటు కప్పగంతులు వేయకూడదు, నిలకడ ఉండాలి. ఇదే సత్యాన్ని ఆ రీతిగా 15వ అధ్యాయంలో చెప్తూ ఆ రీతిగా నిలిచి ఉండాలి అంటాడు. ఫలించడానికి నిలిచి ఉండాలి. నిలిచి ఉంటే ఫలిస్తూ ఉంటావు. ఇక్కడ మాట అన్నాడు, నిలకడ కలిగి ఉండాలి. ఆ నిలకడ, ఆ నిలిచి ఉంటాం, ఇక్కడ నిలకడ రెండు కూడా ఒకటే. కాబట్టి ఆ రీతిగా తిరిగి మరి దేవునికి సాగులేటువంటి మనం ఆ రీతిగా హెచ్చరించబడుతున్నాం. కాబట్టి హెచ్చరించబడినటువంటి మనం ఆ రీతిగా తిరిగి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇప్పుడు ఈ యొక్క జాగ్రత్తలు మనకి ఎందుకు అని అంటే అక్కడి నుంచి కూడా చెప్తూనే ఉన్నాడు. ఆ రీతిగా అబద్ధ బోధకులని చెప్తూనే ఉన్నాడు. అక్కడ యోధా కూడా అబద్ధ బోధకులని చెప్తూనే ఉన్నాడు. కాబట్టి ఇక శాస్త్రుల పరిశీలన గురించి వాళ్ళు కూడా అబద్ధ బోధకులే. కాబట్టి వీళ్ళందరూ కూడా చేసి వీళ్ళందరూ కూడా అబద్ధ బోధకుల బెడద. కాబట్టి తిరిగి వీళ్ళందరూ కూడా స్వేచ్ఛానుసారమైనటువంటి యొక్క వాక్యం. కాబట్టి లిబరల్ డాక్ట్రిన్, లిబరల్గా చెప్తూ ఏం పర్లేదు మనం ప్రార్థన చేసుకుని తింటే ఏదైనా పర్లా, ప్రార్థన చేసుకుని తాగితే ఏదైనా పర్లా. కాబట్టి ఈ రీతిగా తిరిగి మరి ఈ లిబరల్ డాక్ట్రిన్, కాబట్టి దానికి అలవాటు చేసి మరి మనకి ఎక్కడుంది, వాక్యంలోనే ఉంది చూడు, ప్రార్థన చేసుకో,
తినేయి, తాగాయి. కాబట్టి ఆ రీతిగా తిరిగి ఇటువంటి లిబరల్ డాక్టరీకి అలవాటు చేసి అవును దేవుని యొక్క వాక్యంలోనే ఉంది కదా అనేటువంటి ఇక తిరిగి మనకి ఒక ఆలోచన వచ్చి సర్లే అనుకుంటారేమో. కాబట్టి సమస్త విషయంలో కూడా పరీక్షించి మేలైన విధానాన్ని చేపట్టు, మార్గంలో నిలిచూడు, మేలైన విధానాన్ని చూసి విచారించు, ఏది ఉత్తమమో ఏది అనుకూలమో దానిలో ప్రవేశించు. అదేగాని తిరిగి ఇక్కడ ఇచ్చినటువంటి యొక్క తిరిగి హెచ్చరికలు, ఇక్కడ ఇచ్చినటువంటి బోధలు సందర్భానుసారమైన బోధలు కాబట్టి ఆ యొక్క బోధలు ఏ సందర్భంలో ఆ మాట మాట్లాడాడో, ఏ సందర్భంలో తిరిగి తిరిగి లిబర్టీ ఇచ్చాడో ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించి మనం వాటిని తీసుకోవాలి తప్ప దాన్ని ఏదో ఒక జనరలైజ్డ్ ప్రిన్సిపల్గా తీసుకుని ఆ రీతిగా తిరిగి మనం కూడా చేస్తూ ఉంటే నీకన్నా నాకన్నా బలిష్ఠుడు ఎవడో ఉండడు అని. కాబట్టి ఇక్కడ తిరిగి తర్వాత గమనిస్తూ ఉంటే ఇది నా టైం కన్నా ఇక్కడ ఉన్నటువంటి టైం 5 నిమిషాలు ఫాస్ట్. కాబట్టి ఇక్కడ సాతాను యొక్క కుయుక్తి, బోధకుల యొక్క తిరిగి పరిస్థితులు ఆ రీతిగా అయితే, ప్రాస్పరిటీ గాస్పుల్ ఆ రీతిగా చెప్పేటువంటి వాళ్ళు ఈ రీతిగా అయితే, సాతాను యొక్క బెడద కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 11వ అధ్యాయం 2-3 వచనాల సారాంశం ఆ రీతిగా తిరిగి నేను దైవాసక్తితో నేను ఆసక్తి కలిగి బోధిస్తున్నాను. కాబట్టి ఇక్కడ తిరిగి దైవాసక్తి మనకు ఉండాలి మన యొక్క బోధలో. కాబట్టి నువ్వు ఏమి బోధిస్తున్నావో, నీకున్నటువంటి ఆశ ఏమిటో, ఆ తిరిగి ఈయన యొక్క దాని యొక్క సబ్స్టెన్స్, దాని యొక్క థియరీ, దాని యొక్క అంతం ఎలా ఉండాలంటే దైవాశక్తి, దేవునితో నీకు సహవాసం చేసేలాగిన, దేవుని దగ్గరికి నడిపించలాగిన, ఆ రీతిగా తిరిగి ఆయన గుణలక్షణాలు నీతో ఆ రీతిగా తిరిగి కనపడేలాగిన, ఆ రీతిగా తిరిగి దైవాశక్తితో నేను ఆ రీతిగా చేస్తున్నాను. కాబట్టి 2-3 వచనాలు, దైవాశక్తితో మీ ఏళ్ళ ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనిగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకి సమర్పింపవాలని మిమ్మల్ని ప్రదానం చేసింది. కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపుచ్చినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎట్లా ఉన్న మీ సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవనేమని భయపడుతున్నాను. అటువంటి భయం మనకు కలిగి ఉండాలి, అటువంటి ఆసక్తి మనకు కలిగి ఉండాలి. అటువంటి భయం, అటువంటి ఆసక్తి కలిగి ఉంటే నువ్వు తిరిగి సంపూర్ణంగా నింపబడతావు. అప్పుడు తిరిగి నువ్వు వర్షాన్ని కురిపిస్తూ ఉంటావు. మేఘాలు ఎప్పుడైతే తిరిగి అక్కడ తిరిగి సాచ్యురేటెడ్ పాయింట్ దగ్గర అక్కడ తిరిగి వాటర్ అంతా కూడా అక్కడికి అన్నీ కూడా తిరిగి అన్నీ కూడా గుమ్ముకొని ఉంటాయో, అక్కడి నుంచి తిరిగి ఇక్కడి నుంచి తాకేటువంటి యొక్క కోల్డ్ వేవ్స్ అవి తాగ్గానే తిరిగి వర్షం వస్తూ ఉంటుంది. కాబట్టి అలాగే మరి మనం కూడా సంపూర్ణంగా నింపబడితే అక్కడ తిరిగి వర్షం అలాగా కురుస్తుంది. కాబట్టి ఈ రీతిగా ఈ యొక్క కొరింథీ సంఘానికి హెచ్చరిస్తూ దైవాశక్తి కలిగి ఉన్నాను, కానీ సాతాను యొక్క కుయుక్తులు ఈ రీతిగా ఉన్నాయి, వీటి నుంచి రక్షించాలని నా యొక్క అభిలాష, నా తీవ్రత. కాబట్టి ఇవన్నీ కూడా చెప్తున్నాను, ఎందుకంటే ఒకే పురుషునికి ప్రదానం చేయాలని నాకు ఆలోచన, నా కోరిక అంటూ ఉంటాను. అదే అధ్యాయంలో 11వ అధ్యాయంలోనే 13-15 వచనాలు అక్కడ తిరిగి చెప్తూ ఉంటాడు. ఇది ఆశ్చర్యం కాదు, ఎలానగా క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించిన వారి అయ్యండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారినై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదోత వేషం ధరించుకొని ఉన్నాడు కనుక వాని పరిచారకులు ఆ రీతిగా తిరిగి వాని పరిచారకులు కాబట్టి ఇక్కడ తిరిగి నీతి పరిచారకుల వేషం వేసి ఆ రీతిగా ఉంటారు. కాబట్టి ఇక్కడ తిరిగి వేషధారులం అయిపోతున్నాం మనం అంటాడు. చివరికి పరిచయాల గురించి, సద్దుకాయల గురించి బోధించాడు కదా ఆయన. బోధించి ఆయన గురించి కూడా మీరు ఆ రీతిగా తిరిగి వేషధారులారా, శాస్త్రులారా, పరిచయులారా అంటాడు. ఇక్కడ కూడా అదే మాట పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినటువంటి ఆ రీతిగా తిరిగి పౌలు గారు కూడా అంటున్నాడు. ఆయన యేసుక్రీస్తు వారి లోకంలో ఉంటుండగా మనకి బోధించడానికి తిరిగి శాస్త్రులు, పరిచయుల యొక్క పులిపండిని గురించి జాగ్రత్త పడండి అని ఆయన బోధించాడు. కాబట్టి ఇక్కడ తిరిగి, ఎందుకంటే వాళ్ళు మోషే ధర్మశాస్త్ర పీఠం మీద కూర్చుని ఉంటారు, కానీ వాళ్ళు ఆయన చెప్పినట్టు అసలు చేయనే చేయరు. మీరు వినండి కానీ వాళ్ళు చెప్పినట్టు మీరు చేయొద్దు. కాబట్టి ఈ మాటలన్నీ కూడా కనపడుతూనే ఉంటాయి అక్కడ. కాబట్టి ఇక్కడైతే తిరిగి మరి మనకు కూడా ఈ యొక్క నీతి పరిచారకుల వేషం వేసుకొని కాబట్టి ఆ రీతిగా ఉంటాడు. కాబట్టి మనం కూడా సాతాను వెలుగుదూత, మరి మనము నీతి పరిచారకులం. తిరిగి ఇక సిటీస్లో పనిచేసినటువంటి సేవకులందరూ కూడా
ఎన్నెన్నో కథలు చెప్తూ ఉంటారు. ఆ మధ్య నేను ఒకసారి మరి మీరు ఫోన్ చూడండి అంటున్నారు కదా అని ఇది చెప్తూ ఉంటారేమో. నేను ఎప్పుడు చూస్తానంటే ఎవరన్నా ఒక మెసేజ్ పెట్టినప్పుడు చూస్తూ ఉంటాను. క్రిస్టియన్ రోస్టింగ్ అంట ఒక యూట్యూబ్ ఛానల్. ఆ క్రిస్టియన్ రోస్టింగ్లో ఎలాగుంటుందంటే ఆయన బోధకులందరూ కూడా రోస్ట్ చేస్తూ ఉంటాడు. బోధకులందరూ కూడా రోస్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు నాకు నవ్వు వచ్చింది. ఆడేదో మెజిషియన్ అంటుంటాడు, ఇలాగలా పిలిచి అబ్రగదబ్ర పైకి రా అని. ఇక్కడ ఈడు అంటూ ఉంటాడు కదా, ఒరే ఆ బీబుని పిలవరా అని. అంటే బీబు అంటే ఆయన సేవకుడు అనుకుంటా, అని చాలామందికి తెలిసే ఉంటుంది ఇవన్నీ ఫాలో అయ్యే వాళ్ళకి. కాబట్టి పిలవరా అంటే ఆయన బయటకు వస్తాడు, ఆయన పిలవరా ఈయన పిలవరా అంటాడు. కాబట్టి తిరిగి ఆ రీతిగా తిరిగాయి ఆ క్రిస్టియన్ రోస్టింగ్. కాబట్టి ఇవన్నీ కూడా తిరిగాయి. మరి మనకి అవసరం కాదు, కానీ ఆ రీతిగా ఉండేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కాబట్టి వాటిని మనం ఏమీ కూడా చూడకుండా చేయకుండా ఉంటే అది మనకి దేవునికరంగా ఉంటుంది అని. కాబట్టి ఈ రీతిగా సాతాను యొక్క కుయుక్తి ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. కాబట్టి మరి మనం కూడా ఆ వెలుగుదూత పరిచారకులే కాకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఇక్కడ అపోస్తుల కార్యాలు 20:28 అందరికీ కంటతో వచ్చినటువంటి వాక్యమే. అక్కడికి వెళ్ళి చెప్తున్నాడు, నేను అది కూడా గట్టిగా చెప్పేస్తాను. తిరిగి 5 నిమిషాలు అంటాడు, నాదేమో సరే ఇంకో 10 నిమిషాలు, సరే ఆపేసా ఏం పర్లా, అవి ఉంటేనాయి. కాబట్టి ఇక్కడ 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయటకు జాగ్రత్తగా ఉండాలి అంటాడు. కాబట్టి దాన్ని నేర్చుకోండి, చదువుకోండి. ఎందుకంటే బోధకులు మనకన్నీ కూడా అనుభవం ఉంది, నేర్చుకోగలం. అలాగే యెహెజ్కేలు గ్రంథంలో 33వ అధ్యాయంలో మొదటి 9 వచనాలు చదువుకుంటూ ఉంటే అక్కడ తిరిగి బాకానాదం ఊదేటువంటి వాడి గురించి, ఖడ్గం ధరించి ఆ ఖడ్గం వస్తున్నటువంటి పరిస్థితుల గురించి, ఆ రీతిగా తిరిగి యొక్క బాకానాదం ఆ రీతిగా ఊదేటువంటి వాడు అనగా సేవకుడు బోధకుడు ఆ రీతిగా తిరిగి బాకానాదం ఊతూ ఉండాలి. ఆ రీతిగా తిరిగి వినేటువంటి వాడు జాగ్రత్త పడాలి. కాబట్టి వినేటువంటి వాడు జాగ్రత్త పడకుండా ఉంటే, వినేటువంటి వాడు వినకుండా నిద్రపోతూ ఉంటే ఆ రీతిగా తిరిగి ఆడేమి వినడు. అందుకనే తిరిగి మా సంఘంలో కూడా చాలామంది నిద్రపోతూ ఉంటారు పని చేసి వచ్చి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, చాలామంది కాదు కానీ ఒక 2-3 ఉన్నారు. కాబట్టి తిరిగి అంటూనే ఉంటాను. ఒక 10 నిమిషాలు బాగుండి చెప్పిన తర్వాత వాళ్ళు ఎలాగంటూ ఉంటారు. ఇక నేను అప్పుడు ఆగుతాను. నా సౌండ్ ఎప్పుడైతే వినపడదో వాళ్ళకి వెంటనే ఇలా ఉలుక్కుపడతారు. నా సౌండ్ వినపడకుండా ఉంటే అయ్యగారు మనకి చూస్తున్నాడు అనుకుంటా అని వాళ్ళు ఉలుక్కుపడి లెగిస్తుంటారు. కాబట్టి ఆ రీతిగా జాగ్రత్త పడాలి బాకానాదం విని. కాబట్టి బోధకుడు చెప్పినటువంటి మాటలు వినాలి, బోధకుడు హెచ్చరించినటువంటి మాటలు వినాలి. కాబట్టి ఇక్కడ తిరిగి 11వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 13-14 వచనాల్లో ఏ విధం చేతనైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించాలని, కొందరు రక్షించబడే వాళ్ళని నా పరిచయాన్ని నేను గణపరుచుకుంటున్నాను అంటాడు. కాబట్టి ఈ రీతిగా తిరిగి మరి మనం రోషం కలిగించో, ఆ రీతిగా తిరిగి బాధ కలిగించో, ఆ రీతిగా హెచ్చరించో, గద్దించో, బుద్ధి చెప్పో, ఏదో రీతిగా తిరిగి అందరినీ కూడా ఆ రీతిగా చేస్తూ ఉండాలి అనేటువంటి. కాబట్టి ఇక్కడ తిరిగి మరి మనకి ఆ రీతిగా చెప్తున్నాడు. యాకోబు అంటూ ఉంటాడు 5వ అధ్యాయం 20వ వచనంలో, సత్యం నుండి తొలగిపోయిన వారిని సత్యమునకు మళ్లించాలి, తప్పు మార్గం నుంచి మళ్లించి మరణంలోంచి ఒక ఆత్మను రక్షించాలి అంటాడు యాకోబు గారు. కాబట్టి ఇక 19-20 వచనాలు 2 వచనాలు కూడా చదువుకుంటూ ఉండాలి. ఆ రీతిగా తిరిగి తుదకు రక్షణ విశ్వాసము నిరీక్షణ విషయంలో నిబ్బరం కలిగి ఉంటూ ఉండాలి అని ఈ మాటను మాత్రం మనం చదువుకోవాలి. ఇక తిరిగి 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఇక శ్రేష్టమైనటువంటి మాటని నేను చదువుతున్నాను, కానీ మీరు కూడా చదివేటప్పుడు వినాలి అని నా కోరిక. 1 యోహాను 2వ అధ్యాయం 24వ వచనం. అయితే మీరు మొదటి నుంచి దేనిని వింటిరో అంటే దేవసాయం అయ్యగారు ఏదో బోధించారు, జోషన్న ఏం బోధించాడో వింటిరో అది మీలో నిలువనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన యెడల మీరు కూడా కుమారుని యందులో తండ్రి యందులో నిలుతురు. ఈ చిన్న వచనంలో, ఒకే వచనంలో నిలుచుట అనే మాటలో 3 సార్లు వాస్తున్నాడు.
అంటే అది ఎంత ప్రాముఖ్యమైనటువంటి యొక్క విషయమో, ఎంత గట్టిగా తిరిగి ఆయన అండర్లైన్ చేసి చెప్తున్నాడో గమనించండి. అందుకనే చదవాలని. కాబట్టి ఇక్కడ తిరిగి మీరు మొదటి నుండి దేని వింటారో దానిలో నిలిచి ఉండండి అంటాడు. మీరు మొదటి నుంచి విన్నది మీలో నిలిచి ఉండాలి అంటాడు. మీరు కూడా కుమారుని యందు నిలిచి ఉండు, తండ్రి యందును నిలిచి ఉందరు. అలాగుంటే మీరు తండ్రి యందు కుమారుని యందు కూడా నిలిచి ఉంటారు అని చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి నిలకడ మనకి ఉండాలి. ఇటువంటి నిలకడ లేకుండా ఉంటే ఆరిదే గంతులేస్తూ ఉంటాం. ఇటువంటి నిలకడ లేకుండా ఉంటే ఇక ఏం చేస్తామో మనకు తెలియదు అనుకోండి. ఇంకా తిరిగి ఒక కాసేపు బాగానే ఉంటే సమయం ఉంటే మాట్లాడుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 11:22 చివరి భాగంలో 11:22 రోమా 11:22 నిలువని ఎడల నరికివేయబడుదువు, నిలువని ఎడల నరికివేయబడుదువు. అదే ప్రకటన గ్రంథంలో దీపస్తంభాన్ని తీసేస్తాను అంటాడు. అలాగే తిరిగి ఇక ఎరువు వేసి ఆ రీతిగా నేను నీళ్లు పెడతాను, లేదు కాయిపోతే నరికేద్దాం అంటాడు. ఇక్కడ కూడా పైన ఉన్న మాటలు చదవడానికి సమయం లేని కారణంగా 11:22 రోమా అక్కడ తిరిగి నిలువని ఎడల నరికివేయబడతావు. మత్తయి సువార్తలు కూడా తిరిగి అదే రీతిగా మంచి ఫలాలు ఫలించిన ప్రతి చెట్టు కూడా నరికివేయబడుతుంది అంటాడు. కాబట్టి అక్కడి నుంచి ఇవన్నీ కూడా వస్తూనే ఉన్నాయి. మన ఫలాలు మన కార్యాలు, మన ఫలాలు తిరిగి ఇవన్నీ కూడా మన యొక్క డీడ్స్. కాబట్టి ఇక్కడ తిరిగి మన అవర్ ఫ్రూట్స్ ఆర్ అవర్ డీడ్స్ ఓన్లీ. కాబట్టి మనకు ఉన్నటువంటి యొక్క ఫలాలన్నీ కూడా మన కార్యాలే. కాబట్టి నరికివేయబడుతూ ఉంటాడు. కాబట్టి ఆ రీతిగా నరికివేయబడకుండా ఉండేలాగిన మరి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మన జాగ్రత్త గురించి చెప్తూ 1 కొరింథీ 9:27 ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఇది కూడా తప్పనిసరిగా చదివి అర్థం చేసుకోవాల్సిందే. మీకు తెలిసినా కానీ నేను చదువుతాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడినైపోదునేమో అని నా శరీరమును ఈ నలగొట్టి దానిని లోపడుకుంటున్నాను. కాబట్టి ఇది తప్పనిసరిగా మనం చేయవలసిన పని. నలగొట్టుకుంటూ ఉండాలి, దీన్ని నీవు నలగొట్టుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనం నలగొట్టుకుంటూ ఉంటామో దానిని బట్టే తిరిగి మరి మనలో శక్తి వస్తుంది. కాబట్టి ఇక్కడ తిరిగి మరి మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే కండరాలకి ఆ రీతిగా తిరిగి మొట్టమొదటిలో కొంచెం నొప్పి పెడుతూ ఉంటాయి. కాబట్టి తిరిగి తర్వాత ఆ కండరాలు చేస్తూ ఉండగా ఏమైతే అంటే ఆ కండరాలు చాలా బలపడుతూ ఉంటాయి. కాబట్టి ఆ రీతిగా తిరిగి మనం బలపడుతూ ఉండాలి. కాబట్టి ఈ రీతిగా మరి మనకి ఆ రీతిగా బలపడుతూ ఉండాలి. కాబట్టి నిత్యం కూడా దీనికి భ్రష్టుడిని అయిపోతానేమోనని నా శరీరమును నేను నలగొట్టుకుని లోపరుచుకొంచున్నాను అంటాడు. కాబట్టి మరి మనం కూడా నిద్ర వస్తే కంట్రోల్ చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది నిద్రపోదామని అనుకుంటూనే ఉంటారు, సేవకులు కూడా. కాబట్టి సేవకులు చాలామంది నిద్రపోతూ ఉంటారు. కాబట్టి ఆ రీతిగా తిరిగి నిద్రకి భరించలేరు. కాబట్టి ఆ రీతిగా తిరిగి దాన్ని కూడా తిరిగి మరి సాధకం చేసుకో, దాన్ని కూడా నిలదొక్కుంటూ ఉండాలి. ఆ రీతిగా తిరిగి నువ్వు నీ యొక్క నిద్రని, నీ శరీరాన్ని నువ్వు లోపరుచుకుంటూ ఉండాలి. నీ శరీరాన్ని నువ్వు లోపరుచుకోకుండా ఉంటే ఎవడు లోపరుస్తూ ఉంటాడు? గుర్రాన్ని లోపరచడానికి మనమైతే కళ్ళెం పెట్టేసి అటు ఇటు తిప్పేస్తూ ఉంటాం. అదే తిరిగి ఏనుకైతే తిరిగి మామిటివాడు తిరిగి దాంతో ఏమంటాడు దాన్ని, కొరడ అలా గుచ్చి అలా లాగుతూ ఉంటాడు, దాంతో కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అలాగే గుర్రానికైతే ముక్కులో తిరిగి ఆ రీతిగా తిరిగి ఈ యొక్క తాడు పెట్టి లాగుతూ ఉంటారు. ఈ రీతిగా కంట్రోల్ చేసే పరిస్థితిలో మరి నువ్వెలా కంట్రోల్ చేసుకోవాలి? దేవుని యొక్క వాక్యం నీలో ఉంటే అదే నేను కంట్రోల్ చేస్తూ ఉంటాను. దేవుని యొక్క వాక్యం నీలో ఉంటే అదే నేను సరి చేస్తూ ఉంటాను. అదే కంట్రోలింగ్ పవర్, అదే మనకి రిమోట్. ఆ రిమోట్ ఉందా? ఆ రిమోట్ లేదు, ఈ రిమోట్ ఉంటుంది మనకి. ఈ రిమోట్ ఉంటే ఎప్పుడు కూడా కంట్రోల్ చేయబడలేవు. అసలు రిమోట్ ఉండాలి. అసలు రిమోటు దేవుని యొక్క వాక్యమే. కాబట్టి ఆ రీతిగా తిరిగి మరి మనకి ఉంటూ ఉండాలి. కాబట్టి ఆ రీతిగా నేను సాధకం చేసుకుంటున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:12 భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనడి అంటాడు. కాబట్టి రక్షణ పొందా మనం. ఎంతకాలం అయింది అబ్రా నువ్వు రక్షణ పొంది? 25 ఏళ్ళు 30 ఏళ్ళు అయింది కదా.
కాబట్టి ఇంకా రక్షణ కొనసాగించుకోవాలంటాడేంటి పిచ్చోళ్ళలాగా? ఎప్పుడో పొందానయ్యా, 25 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది, పరిచయలు కూడా 25 ఏళ్ళ బట్టి నేను ఉంటూనే ఉన్నాను, ఆ రీతిగా తిరిగి మరి మనం చెప్పుకోవచ్చు కదా. మళ్ళీ ఇక్కడ భయంతోనూ వణుకుతోనూ నీ యొక్క సొంత రక్షణను కొనసాగించుకో అంటాడు. అలాగే తిరిగి కొలసి 1వ అధ్యాయం 23వ వచనంలో ఈ సువార్త వలన కలుగు రక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండండి అంటాడు. కాబట్టి సువార్త వలన కలుగు రక్షణ, శ్రీమంతుడైనటువంటి ఆయన మనకి సువార్తనిస్తున్నాడు. కాబట్టి అది సువార్త ఎలాగ బోధించాలో చెప్తున్నాడు. కాబట్టి ఆ తిరిగి మట్టి ఘటాల్లో తిరిగి ఆ విలువైన సువార్త మహిమని, ఆ యొక్క ధనాన్ని మీరు మనకిస్తూ ఉంటే అక్కడ తిరిగి దానివల్ల కలుగు మహిమ నుండి తొలగిపోకుండా మరి మనం నిలిచి ఉండాలి. కాబట్టి నిలిచి ఉండకపోతే పడిపోతాం, పగలగొట్టబడతాం, నీళ్ళు వస్తాయి, మునిగిపోతాం, ఇంకేంటంటో జరుగుతూ ఉంటాయి. ముగిస్తున్నాను. 1వ అధ్యాయం 18-20 వచనాల మధ్య, మొదటి తిమోతి 1వ అధ్యాయం 18-20 వచనాల మధ్య నీ విశ్వాసమును మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి. అటు మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో పౌనయ్యను, అలెగ్జాండరు ఉన్నారు. నా పేరు లేదు కదా, సంతోషం. నీ పేరుందా? నీ పేరు లేదు, నా పేరు లేదు. మరి ఎందుకు వాళ్ళ పిల్లలు మనకెందుకేక? వాళ్ళు ఎవరు పోయారు, వాళ్ళు మనకెందుకు? కాబట్టి మనకి ఇవన్నీ కూడా నేర్పించేది వాళ్ళ పేర్లను బట్టి నేర్పిస్తున్నాడు. అక్కడ మనకు నేర్పించినట్టు ఇక వాక్యం అంతా కూడా తిరిగి అక్కడ ఉన్నటువంటి సాదృశ్యాలు బట్టి నీకు ఆ రీతిగా తిరిగి జ్ఞానోదయం కలిగజేస్తున్నాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకే అన్వయించుకోవాలి. అక్కడ ఉన్నటువంటి తిరిగి అన్నీ కూడా మనకే అని ఆ రీతికి అనుకోవాలి. అప్పుడు తిరిగి ఇక మరి మన కోసమే ఇవన్నీ కూడా అని చెప్పి ఆ రీతిగా తిరిగి మరి మనం ఆ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఆ రీతిగా నేర్చుకుని వాక్యంలో నిలకడగా ఉండాలి, రక్షణలో నిలకడగా ఉండాలి. ఆ రీతిగా తిరిగి మనం నిలకడగా ఉంటే ఆ రీతిగా తిరిగి మరి మనకు కూడా అది మేలుకరంగా దీవెనకరంగా ఉంటుంది. ఆ రీతిగా ఉండటానికి ఈ యొక్క తిరిగి ఫౌండర్స్ డే మీటింగ్స్, ఎందుకంటే మన ఫౌండర్ దేవదాస్ గారి యొక్క ఇంటర్నల్ సాక్ష్యం, ఎక్స్టర్నల్ సాక్ష్యం అందరూ కూడా చెప్తూనే ఉంటారు ఇప్పటికీ కూడా. కాబట్టి దానివల్ల తిరిగి మరి మనం నేర్చుకోవాల్సిన విషయాలు, మనకి సేవకులు నేర్పించిన విషయాలు, ఆ రీతిగా తిరిగి అనేక మంది నేర్చిన విషయాలు. ఇందాక డేవిడ్ అక్కడ మందులు వేసుకుంటుంటే నాకు తిరిగి రత్నమేశ్వర్ గుర్తొచ్చారు. ఆ రత్నమేశ్వర్ ఏమనివారంటే, ఇది రత్నం మెడికల్ షాప్, రత్నం మందుల షాప్, ఇది ఇమానియల్ మందుల షాప్, ఇది ఐజక్ మందుల షాప్. కాబట్టి ఈ రీతిగా అన్నటువంటి యొక్క సేవకులు ఆ రీతిగా చక్కగా మాట్లాడుకునేవారు. ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నారో తెలీదు అని మన సంగీతరావు కూడా అంటూ ఉంటాడు. అలా అద్దన కూర్చుంటే ఎంతో పరలోకలాగా ఉండేది కదా అంటూ ఉంటాడు. కాబట్టి ఈ రీతిగా మరి మనం సమస్త విషయాలు కూడా మనకు మనం మాదిరికరంగా ఉండాలి. మరి మనల్ని ఆ రీతిగా పరిశీలిస్తూనే ఉండాలి. ఆ రీతిగా ఉంటే అది మనకి మేలుకరంగా ఉంటుంది. ఆ రీతిగా రామగారు ముగిస్తున్నాను. ఒక చిన్న పల్లవి, ఒక్క వచనమే, ఎందుకంటే పాటలు ముందే చెప్పాడు కాబట్టి అనేకమైన పాటలు ఆపేశాను. ఈ రీతిగా మధుర 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 సేవ నంబర్ ఎంత డేవిడ్? అక్కడ మీ పుస్తకం, నా పుస్తకం ఒకటిలే. షీట్లో ఉందా? షీట్ ఇవ్వండి ఒకసారి. దీంట్లో నాకు కూడా ఉంది, మా వాళ్ళు చూడట్లేదేమో. అలా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి చూడొద్దు అని చెప్తున్నా. ఏదైనా ఒక మాట అంటే ఆ మాటను బట్టి వెంటనే సంగతులు వెంటనే. 2వ వచనం, ప్రభుని పేర ప్రజల ఎదుట